హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ మధ్యకాలంలో యావత్ దేశంలో చాలా వాడి వేడి చర్చలు సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియా లాభాల కోసం సౌత్ ఇండియాను ఇబ్బంది పెట్టే పరిస్థితి. అందులో భాగంగా అది అక్కడ చర్చ నడుస్తూ ఉన్నది. మన తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయమే తీసుకుంది. గత సంవత్సరం చేసినటువంటి సర్వేను సామాజిక, ఆర్థిక, రాజకీయ వైపు నుండి ప్రజల ఏ స్థాయిలో ఉన్నారు, ఏ దశలో ఉన్నారు తెలుసుకోవడం కోసం 2014లో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే భిన్నంగా పరిపూర్ణమైన డేటాతో తీసుకురావడం జరిగింది. ఇవాళ అది బయటపడింది. మొన్న 16వ తారీఖు నాడే పెట్టింది. రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. ఏ కులమైనా కూడా సంబంధిత కుల ధృవీకరణ రెవెన్యూ శాఖ ఇవ్వవలసిందే. ఇవాళ బ్రాహ్మణులు కూడా మేము ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికెట్ తీసుకుంటుంది కూడా మా దగ్గరే. రెడ్లు, కమ్మలు, వెలమలు ఊళ్ళల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటున్నారు. మా వాళ్ళు భయపడి కొంత, మొహమాటానికి కొంత, రకరకాల పద్ధతులు ఇస్తున్నారు. కానీ మిగతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వవలసిందే. ఇవాళ ఆ డేటా మొత్తం బయటపెట్టిందండి. మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. తదనంతరం ఒక 90% మనకు పర్ఫెక్ట్ ఉన్నా, ఒక 10%, ఈవెన్ 85% కరెక్ట్ ఉన్నా సంతోషమే. మిగతా 5% ఒక క్రీమీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ను వాళ్ళు వెల్లడించలేకపోయారు. అది ఆధిపత్య కులాల దగ్గర ఉన్న ఆస్తులు, వాళ్ళు పెట్టుకునే పేర్ల వెనకాల ఉండే తోకలు, అవన్నీ కూడా ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అంటే కేటగిరీ వైజ్ ఇచ్చేశారు వీళ్ళు. భారతదేశం అంతా ఈవెన్ 3000 సంవత్సరాల నుంచి కూడా ఒక జాతిగా లేము. భరత జాతి బిడ్డలం అంటాం కాదు, మనం కులాల బిడ్డలం. మనిషిని పలకరిస్తే కులమే తప్ప అతని గురించి ఏమీ అడగం. ఆ నేపథ్యంలోనే కులాలు, ఏ కులంలో ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారు అనే దాని మీద తీసుకొచ్చారు. రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారని తీసుకురాలేదు. ఆర్థికంగా స్థితిగతుల గురించి చెప్పలేదు. తర్వాత సామాజికంగా వాళ్ళకున్నే గౌరవ మర్యాదల గురించి మాట్లాడలేదు. సంపద అంతా ఎవరి దగ్గర ఏ పద్ధతిలో ఉన్నదనే విషయం కూడా చర్చకు రాలేదు. వచ్చినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఆ విషయాన్ని ఫోకస్ కొంచెం తక్కువ చేసిందని మాత్రమే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎస్సీలు, దాని ఉపకులాలు. అందులో ఎస్సీలలో ప్రధానంగా కనపడేది మాల, మాదిగనే. మాదిగ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల పైచిలుకు 10% పైననే ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేది మాల కమ్యూనిటీ. వాళ్ళు కూడా మంచి నెంబర్ 14 lakhs వరకు ఉన్నారు వాళ్ళు. మిత్రులారా, బీసీలల్లా సింగిల్ హయ్యెస్ట్ కులం ముదిరాజ్ కమ్యూనిటీ. అంటే వాళ్ళు 26,39,000 మంది ఉన్నారు. 7.4% ప్రజలు. ఎస్టీలల్లా హయ్యెస్ట్ కమ్యూనిటీ ఏది అంటే లంబాడా కులం. 24,04,000 మంది, 6.8% ఉన్నారు. అలాగే ఓసీలలో రెడ్డి కులస్తులు 17 లక్షల పై చిలుకు, అంటే 4.8% ప్రజలు ఉన్నారు. ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఇట్లా మనం దేశానికి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్, మన చుట్టుపక్కల రాష్ట్రాలు 1953లోనే కాకా ఖలీల్కర్ కమిషన్ ఒకటి వేశారు. భారతదేశంలో ఉన్న కులం అంటే అంబేద్కర్ ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసిండు, బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్నప్పుడు దానికి కావాలని పెండింగ్ పెట్టి, అప్పుడు ఖలీల్కర్ అనే ఒక పూనా బ్రాహ్మణ్కి అప్పచెప్తే అతను మొత్తం చేసింది ఏంటంటే 2,399 కులాలు మాత్రమే ఉన్నాయని అతను లెక్క తీశాడు. ఆ వెంటనే మళ్ళీ 15-20 సంవత్సరాల తర్వాత బీపీ మండల్ అనే అతనికి ఓబీసీ రిజర్వేషన్ అని మాట్లాడమన్నప్పుడు ఆయన లెక్కలో 3,743 కులాలు వచ్చినాయి. ఆ తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ ఒకరు 6,000 జాతులు, 25,000 జాతులు ఉన్నాయి. అవన్నీ లెక్కలోకి తీసుకోలేదు. కాకపోతే మనుషులుగా వాళ్ళు ఒక మనుషులుగా గుర్తించిన కులాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా వస్తే ఇప్పుడు ఈ కులగణన తెలంగాణకు సంబంధించినటువంటి కులగణనలో లెక్క చూసుకుంటే ఒక విచిత్రమైన పిక్చర్ బయటకు వచ్చిందండి. అసలు కులం అనేది పోదు, కులం అనే క్యాన్సర్ ఎప్పటికీ ఉంటున్నది అనుకున్న క్రమంలో ఒక మంచి విలువైన సందేశం ఏమొచ్చిందంటే, దాదాపు 12 నుంచి 14 లక్షల మంది ప్రజలు నో క్యాస్ట్, మాకు కులం లేదు అనే ధృవీకరణ అనే కాలంను ఫిలప్ చేశారట. ఎంత మంచి పరిణామం అది. అంబేద్కర్ ఎంతో తిప్పలబడ్డాడు. కుల నిర్మూలన అంటే ఏదో సహపంక్తి భోజనాలు అన్నాడు, తర్వాత ఏది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నాడు. కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది కాలక్రమంగా కొన్ని ఎట్లా డిసైడ్ అయితే అంటే ఇంకా అవసరం లేదనుకుంటున్నారు కులం. అట్లా ఈసారి కులగణనలో 3.4%, 2031కి వచ్చేటప్పటికి అది 54% కావాలి, 2040కి వచ్చేటప్పటికి అది 60% కావాలి, 2050కి వచ్చేటప్పటికి అసలు కులం లేని సమాజం కావాలని మాత్రం మన అట్లా కోరుకోవాలి.
నిజానికి కులం ఎవరికి కావాలి? ఆధిపత్య కులాలకే కావాలి. వాళ్ళు ఆ కులం పేరు చెప్పుకొని వివక్ష గురి చేయొచ్చు, ఎదుటి వ్యక్తిని ఆత్మన్యూనతకు గురి చేయవచ్చు, అవమానించవచ్చు, బెదిరించవచ్చు, తర్వాత ఏమైనా చేయవచ్చు, వాళ్ళు పనిలా తీసుకోవచ్చు. ఆ ఆధిపత్య కులం పేరుతోని వ్యాపారాలు చేయవచ్చు, తర్వాత వ్యవసాయాలు చేయవచ్చు, బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, మోసాలు చేయవచ్చు, పరిశ్రమలు స్థాపించవచ్చు, తర్వాత అన్ని రకాల వ్యాపారాల్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అది మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఆధిపత్య కులాలు రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంది, ఈ 3-4 దగ్గర. ఆ మాట రాయవలసింది, అది రాయలేదు. తర్వాత కోళ్ల పరిశ్రమ కావచ్చు, విద్య, వైద్యం మేజర్గా వాళ్ళ కన్సర్న్లోనే ఉంది. అది మనకు అందకుండా చేస్తున్నారు. ఆ మాట కూడా మన రిపోర్ట్లో ఎక్స్పెక్ట్ చేయవలసింది, అది రాలేదు. తర్వాత మనము కొంత ఆ పైనుంచి ఎంతెంత తగ్గుకుంటూ వస్తుందో, ఆ 3.4% ఏదైతే మొదలైందో అంతకంటే కూడా హీనంగా ఇప్పుడు గతంలో స్త్రీని గౌరవించడం అనే స్లోగన్కి ఏది కాకుండా, అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనే కాకుండా అక్కడ ఉండే సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మహిళలు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, ఆ కులంతో ఒక తగిలించుకుంటున్నారు. అంటే మరి తగ్గుతుంది అనుకుందామా, పెరుగుతుంది అనుకుందామా? అంటే ఈనాటి వచ్చిన రిపోర్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎవరెవరు ఎంత శాతం విద్యా స్థాయి ఉన్నారు. ఇవి కొంచెం 18th నాడు రిపోర్ట్ చేయబడింది. ఆ లెక్కలలో బాగా తప్పులు జరిగినాయి. బీసీ సామాజిక వర్గం చెందిన వారిలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు అని వచ్చింది. అది రాంగ్. అది ఎవరు లేరు, 1 మ్యాక్సిమం 5 to 6% ఉండొచ్చు. ఎస్సీ సామాజిక వర్గంలో కూడా పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. ఎక్కడున్నారంటే ఎవరు లేరు కదా, అది రాంగ్ రిపోర్టే కదా. ఎవరు మన తెలంగాణ మొత్తం వెతకంగా వెంకటస్వామి కనబడతారు. ఇంకంతే, వెంకటస్వామి కుటుంబం, ఆయన వివేకు, వాళ్ళ అన్నదమ్ములు, అంతే. ఇంకెవరు కనపడరు మనకు. భూమి అంటే 36 లక్షల జనాభాలో ఎంత భూమి ఉండాలి? వాళ్ళకు చాలా ఉండాలి, కానీ భూమి లేదు. అందులో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఉదయం లేవగానే చెత్తంకుల్ అనుకుంటూ వచ్చే వాళ్ళంతా వాళ్ళే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కూడా ఈ పరిగణలోకి తీసుకోవాల్సింది. ఇప్పటికైనా కూడా ఈ ఉన్నంతలో కొంతైనా కూడా ఇప్పుడు కాన్షిరామ్ అన్నట్టుగా మేమెంతో మాకంత అనే వాటా తీరిగా అన్ని రకాల పంపిణీలు జరిగి తీరాలి. ఇవి ఇచ్చి నేను సైలెంట్గా ఉన్నా అంటే ఇది సరైంది కాదు. తప్పకుండా చేస్తుంది కూడా ప్రభుత్వం. ఇప్పుడు లేకున్నా మళ్ళొచ్చే ప్రభుత్వానికి కూడా ఆ ఆపర్చునిటీ ఇద్దాం. ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేయాలి. ప్రజలంతా ఎడ్యుకేట్ కావాలి. మేము ఇంతమంది ఉన్నాం, వాళ్ళంత తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకంత వాటా ఎందుకు, మాకు ఇంత తక్కువ వాటా ఎందుకని ఒక ప్రశ్న మొదలు కావాలి. మనం అందరం కలిసి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి సంపద కూడబెట్టడం అనేది సరైనది కాదు. దయచేసి బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా టోటల్గా 11% ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరనే 90% సంపద వాళ్ళ దగ్గరనే ఉన్నది. అది మనం ఆలోచించాలి. మనం ఏం యుద్ధాలు చేయము, గొడవలు పడము, వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోము. మనకున్న ఏకైక ఆయుధం ఓటు. దాని ద్వారా రాజకీయం అనేది ఒక కీ పాయింట్. అది దాని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ జనాభా లెక్కలను స్వాగతిస్తూ ప్రధానమైన అంశాలు చర్చించకుండా వదిలేసినటువంటి అన్నీ కూడా మనలాంటి వాళ్ళం మాట్లాడి ఆ కులం అనే జాడ్యాన్ని పోగొట్టడానికి ప్రతి కార్ స్టిక్కర్ నో కాస్ట్ అని పెట్టుకోవాలి, ప్రతి స్కూటర్ మీద నో కాస్ట్ అని పెట్టుకోవాలి, ప్రతి ఇంటి తలుపు గుమ్మం మీద వీ హ్యావ్ నో కాస్ట్, మాకు కులం లేదు, మేము మానవులమే, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న మనుషులమే అన్నట్టుగా స్టిక్కర్ పెట్టుకోవాలి. మీరేంటి అంటే నేను ఒక మనిషిని అని మాత్రమే చెప్పాలి. ఎదుటి వ్యక్తులు సాధారణంగా ఎట్లుందంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఆధిపత్య కులాలు అడుగడుగునా నీ కులాన్ని బట్టి నీ గౌరవించే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. మన అవసరాలు మనం డిమాండ్ చేసి మరి కంప్లీట్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తారని కొంచెం డిఫరెంట్ ఏరియాలోకి వెళ్ళిపోయినా రెవెన్యూ నాకేం ఇంట్రెస్ట్ అంటే వీళ్ళందరికీ సర్టిఫికేట్ లేనేయాలి. ఇప్పుడు 242 కులాలండి, 135 బిలో పావర్టీ లైన్ కులాలు ఉన్నాయి. తెలంగాణకు ఒక్కదానికే 242 కులాలు అంటే ఏంది? కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. అత్యంత వెనుకబడిన కులాలు 145గా చెప్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా డక్కలి అనేది చిట్ట చివరి కులము. పాపం వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దయచేసి అర్థం చేసుకొని సాటి మనుషులుగా మానవీయ జీవితం గడపాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తారని, షేర్ చేస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్.